తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ను రద్దు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మ్యాచ్ నిలిపివేశారు. మరోపక్క రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025 ను పూర్తిగా రద్దు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదిలిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ కూడా భారత్ పై దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరలోని ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. దాంతో ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను అధికారులు అర్ధాంతరంగా నిలిపేశారు. ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ 10 ఓవర్లు ముగిసే సమయానికి స్టేడియంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ అన్ని ఆగిపోయాయి. తొలుత ఫ్లడ్ లైట్ సమస్య అనుకున్నప్పటికీ బ్లాక్అవుట్ నేపథ్యంలో ఒక్కసారిగా స్టేడియంలోని ప్రేక్షకులను తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. గ్రౌండ్లోని ప్రేక్షకులు, ఎంపైర్లు కూడా లోపలికి వెళ్లారు. అనంతరం మ్యాచ్ ని రద్దు చేసిన అధికారులు ఇరు జట్లకి చెరొక పాయింట్ ఇచ్చారు. ఇటు మరోపక్క భారత్ పాక్ మధ్య హైటెన్షన్ నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 ని అర్ధాంతరంగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా తమ దేశాలకు పంపించడమే ఇప్పుడు బీసీసీఐ ఫస్ట్ ప్రయారిటీ. యుద్ధం కారణం కాకుండా ఉంటే ఈ మ్యాచ్లు మరో దేశం వేదికగా నిర్వహించి ఉండేవాళ్లు. కానీ భారత్ పాక్ మధ్య భారీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఐపీఎల్ ను రద్దు చేసేలాగా కనిపిస్తున్నారు. ఐపీఎల్ 2025లో దాదాపు అన్ని జట్లు 11 మ్యాచ్లు ఆడగా ప్లే ఆఫ్స్ కు దగ్గరవుతున్న నేపథ్యంలో భారత్ పాక్ ఉద్రిక్తతలు నెలకొనడం దురదృష్టమని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ ప్లేస్ లో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెకండ్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుసగా 3-4 స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 5-6 స్థానాల్లో ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా మిగిలిన స్థానాల్లో నిలిచాయి. ఈ 3 జట్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. పాక్ అనూహ్య దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రౌండ్ వదిలి వెళ్లాలని ప్రేక్షకులకు అధికారులు ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ స్థానికంగా బ్లాక్అవుట్ విధించినట్లుగా సమాచారం. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందడంతో ధర్మశాల వేదికగా పంజాబ్ ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. ఇదిలా ఉంటే రాజస్థాన్లోని జైసల్మేర్కు పాకిస్తాన్ డ్రోన్ను భారత సైన్యం కూల్చివేసింది. అమృత్సర్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 01722741 లేదా 017227499901 నెంబర్లలో రెవెన్యూ విపత్తు నిర్వహణ పర్యవేక్షణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. जिंदाबाद जिंदाबाद इंडियन आर्मी जिंदाबाद